అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. అంగన్వాడీ సమ్మెకు సంఘీభావం తెలిపారు టీడీపీ. సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జరిపే అంగన్వాడీల నిరవధిక సమ్మె గురువారం 10వ రోజుకు చేరుకుంది. వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ వద్ద జరుగుతున్న అంగన్వాడీల సమ్మె శిబిరం వద్దకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరై సంఘీభావం తెలిపారు. అనేక వాగ్దానాలు చేశారు. ఎన్నికల హామీలో కనీసం 10% కూడా నెరవేర్చుకోలేకపోయారు. ఒక అసమర్థ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. ఒక దోపిడీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. ఉద్యోగస్తులకి టీచర్స్ కి ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తాము, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లో సంతకం పెట్టి అమలు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేదు. ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేశాడు. అంగన్వాడీ టీచర్లను మోసం చేశాడు. కాబట్టి ఈరోజు ఎంప్లాయీస్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలా, నమ్మించి మోసం చేశాడు, నమ్మించి మమ్మల్ని గొంతు కోసాడని చెప్పేసి ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా ఆవేదన పడతా ఉన్నారు. కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి చేయకుండా మోసం చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అనేక మంది తిరుగుబాటు చేశారు. మాకు సీట్లు వద్దు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోమని చెప్పేసి చెప్పే పరిస్థితి వచ్చిందంటే దాన్ని ప్రజలు ఈరోజు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అవినీతి దోపిడీ, లక్షల కోట్ల దోపిడీ ఈరోజు ఆ ప్రభుత్వానికి సమాధి కట్టబోతా ఉంది. అసమర్థ పాలన, దోపిడీ పాలన, అరాచక పాలన, ఈరోజు వాళ్ళు చేసినటువంటి స్వయంకృతాపరాధం, వాళ్ళు చేసినటువంటి తప్పే ఈరోజు వైసీపీకి శాపంగా మారింది. ఈరోజు ప్రజలే ఈ వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టబోతున్నారు. అందరికీ ధన్యవాదాలు.